హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఖుషి బ్లాగ్స్. ఈరోజు మాట్లాడకపోయే విషయం ఏంటంటే తెలంగాణ స్టేట్లో అతిపెద్ద సమ్మక్క సారక్క జాతర గురించి మాట్లాడకపోతుంది. రైట్ నో మనం మేడారం జాతరకి స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్ నుంచి. ఇక్కడికి ఆర్టీసీ బస్సులు చేరుకున్నాను. మనకి ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది మేడారం ఎంట్రన్స్. స్టార్టింగ్ మనకి జంపన వాగు కనిపిస్తుంది. ఇప్పటికైతే వాటర్ ఫ్లో ఏం లేదు, ఎందుకంటే వాగు దగ్గర చిన్న చిన్న పనులు జరుగుతున్నాయి. జంపన వాగుని పండుగ టైం కల్లా వాటర్ వదులుతారని తెలుస్తుంది. ఇంత ముందు ఉన్న మేడారం జాతర కన్నా ఇప్పుడు వచ్చే జాతర చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ప్రతి 2 years కి వచ్చే ఈ జాతరని మేడారం కుంభమేళ అని చెప్పవచ్చు. పోలీస్ సేవలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ గుడి చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ మొత్తం డిస్మాంటిల్ చేసి కొత్తగా కడుతున్నారు. ఇక్కడ కడుతున్న టెంపుల్ ని శాండ్ రాక్ అండ్ గ్రైనైట్ రాళ్లతో నిర్మిస్తున్నారు. గుడి చుట్టూ జరిగే పనులన్నీ సౌకర్యంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న ఒక్కొక్క స్తంభాన్ని డిఫరెంట్ సింబల్స్ తో చెక్కారు. మేడారం సమ్మక్క జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగబోతుంది. ఫస్ట్ సమ్మక్క తల్లిని దర్శించుకున్నాను. నా వెనకాల ఉన్నది సమ్మక్క గద్దెలు. సమ్మక్క గద్దెలు చుట్టూరు రాళ్లతో ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఇక తల్లికి దండం పెట్టుకొని నెక్స్ట్ సారలమ్మ తల్లిని దర్శించుకున్నాను. సేమ్ సారలమ్మ గద్దెలు కూడా ఏం మార్పులు చేయలేదు. గుడి చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ మొత్తం డిస్మాంటిల్ చేసి మళ్ళా కొత్తగా కడుతున్నారు. నెక్స్ట్ సారలమ్మ తల్లిని దర్శించుకున్నాను. అలాగే ఒక్కొక్క సింబల్ కి ఒక్కొక్క ప్రత్యేకత తెలియజేస్తుంది. పగిడిద్దరాజు ఇంకా గోవిందరాజు గద్దెలని ప్లేస్ మార్చి చుట్టూరు రాళ్లతో కట్టారు. ఈ శాండ్ రాక్ అండ్ గ్రైనైట్ రాక్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఒక్కొక్క స్తంభాన్ని డిఫరెంట్ సింబల్స్ తో చెక్కారు. అలాగే ఒక్కొక్క సింబల్ కి ప్రత్యేకత తెలుపుతుంది. గవర్నమెంట్ ఈ నెల 25 కల్లా పనులన్నీ కంప్లీట్ చేయాలని ఇక్కడ ఉన్న వర్కర్స్ కి చెప్పడం జరిగింది. గుడి చుట్టూ జరిగే ఏర్పాట్లన్నీ సౌకర్యంగా నిర్వహిస్తున్నారు. మొత్తం 4000 టన్నుల రాళ్లను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ప్రతి ఆర్ట్ డిజైన్ ని ఫుల్ డీటెయిలింగ్ మెయింటైన్ చేసి ఫుల్ ట్రైబల్ థీమ్ ని తెలిపిస్తుంది. ఈ స్టాచ్యూ కన్స్ట్రక్షన్ చూస్తుంటే గిరిజన సంప్రదాయాన్ని తెలుపుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం గుడి చుట్టూ ఉన్న రాళ్ల పైన స్తంభాల మీద 7000 సింబల్స్ ని చెక్కుకుంటూ వచ్చారు. ఈ జాతర ప్రాముఖ్యత ఏంటి అంటే సమాజాన్ని కాపాడుతుందని నమ్మే దేవతలను పూజించడానికి జరిగే ఒక భారీ ఉత్సవం. జై సమ్మక్క, జై సారక్క, జై తెలంగాణ.